ఎందుకు చాలామంది ఎంప్టీగా ఫీల్ అవుతున్నారు? ప్రెజెంట్ జనరేషన్ హిస్టరీలోనే అత్యంత కనెక్టెడ్ జనరేషన్. స్మార్ట్ ఫోన్ ఉంది, ఇంటర్నెట్ ఉంది, ఏఐ ఉంది, సోషల్ మీడియా ఉంది. 24/7 ఎంటర్టైన్మెంట్ అందుబాటులో ఉంది. అయినా కానీ చాలామంది యంగ్ పీపుల్ ఏమంటారంటే, ఏదో మిస్సింగ్‌గా ఉంది. నాకు అన్నీ ఉన్నాయి కానీ సంతోషం లేదు. ఎందుకో తెలియదు కానీ ఎంప్టీగా అనిపిస్తుంది. నా జీవితానికి మీనింగ్ ఏమిటో నాకు అర్థం కావట్లేదు అని అంటూ ఉంటారు. మీరు గమనించారా? ఈ తరం ఆకలితో బాధపడటం కంటే ఆత్మీయ ఆకలితో చనిపోతుంది. మీ ఫోన్ బ్యాటరీ 1%కి వస్తే మీరేం చేస్తారు? వెంటనే ఛార్జింగ్ కోసం వెతుకుతారు. ఎందుకు? ఎందుకంటే ఫోన్ పవర్ సోర్స్ నుంచి డిస్కనెక్ట్ అవుతుంది. అదేవిధంగా మనిషి దేవుని నుంచి డిస్కనెక్ట్ అయినప్పుడు యాంగ్జైటీ వస్తుంది, ఎంప్టీనెస్ వస్తుంది, కన్ఫ్యూజన్ వస్తుంది, మీనింగ్లెస్ అనిపిస్తుంది లైఫ్. ఈరోజు చాలామంది తమ ఎంప్టీ హార్ట్ని సోషల్ మీడియాతో, కెరీర్తో, రిలేషన్షిప్స్తో, మనీతో, ఎంటర్టైన్మెంట్తో ఫిల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ కొన్ని రోజులకు మళ్ళీ అదే ఎంప్టీ ఫీలింగ్. ఎందుకంటే ఆత్మీయ ఆకలిని భౌతిక వస్తువులు తీర్చలేవు. ఇదే సమస్య బైబిల్ టైమ్స్లో యేసుక్రీస్తు కాలంలో కూడా ఉంది. ప్రజలకు బ్రెడ్ కావాలి, కానీ వారి నిజమైన అవసరం బ్రెడ్ కాదు. వారికి బ్రెడ్ కంటే ఎక్కువైన యేసుక్రీస్తు అవసరం. అందుకే యోహాను సువార్త 6వ అధ్యాయంలో యేసుక్రీస్తు ఒక గొప్ప సత్యాన్ని ప్రకటించాడు. జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రమును ఆకలి గొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నడును దప్పిక గొనడు. ఈ మాట వెనుక ఉన్న సందర్భాన్ని ముందుగా మనం చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయం ప్రారంభంలో ఒక గొప్ప అద్భుతం జరుగుతుంది. యేసుక్రీస్తు దగ్గర 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే ఉన్నాయి. అయినప్పటికీ ఆయన వాటితో 5,000 మందికి పైగా ప్రజలకు ఆహారం పెట్టాడు. ఆ అద్భుతం చూసిన తర్వాత కొంతమంది ప్రజలు ఆయన్ని వెంబడించడం మొదలుపెట్టారు. ఎందుకంటే కొంతమంది ఏమనుకున్నారంటే, ఇక పని చేయకుండా ఉచితంగా బ్రెడ్ దొరుకుతుంది అని, మన ఫిజికల్ ఆకలి తీరుతుంది అని. సో వారికి యేసు మీద ఆసక్తి లేదు, యేసు ఇచ్చే బెనిఫిట్స్ మీదనే ఆసక్తి. ఈరోజు కూడా అదే జరుగుతుంది. చాలామంది దేవుని వెతుకుతున్నారు. చిన్న కరెక్షన్ ఏంటంటే, వారు వెతికేది దేవుని కాదు, దేవుడు ఇచ్చే వాటిని. ఎగ్జామ్ పాస్ అవ్వాలి, జాబ్ రావాలి, మ్యారేజ్ సెట్ అవ్వాలి, వీసా రావాలి, బిజినెస్ గ్రోత్ అవ్వాలి. ఇవి తప్పు కాదు, కానీ మనకు యేసుక్రీస్తు కంటే బ్లెస్సింగ్స్ ఎక్కువ ముఖ్యమైతే అప్పుడు మనం కూడా ఇదే క్రౌడ్లో రాంగ్ ట్రాక్లో ఉన్నట్టే. ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభు అద్భుతం చేసిన తర్వాత మరుసటి రోజు ప్రజలు మళ్ళీ యేసును వెతుక్కుంటూ వచ్చారు. యేసుక్రీస్తు వారికి ఒక షాకింగ్ మాట చెప్పాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం 26వ వచనం. యేసు, మీరు సూచనలను చూచటం వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందటం వలననే నన్ను వెతుకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే మీకు నేను కాదు, నా గిఫ్ట్స్ కావాలి. మన ప్రార్థనలో కూడా కొన్నిసార్లు లార్డ్ గివ్ మీ అనే మాటలు ఎక్కువగా ఉంటాయి. లార్డ్ ఐ వాంట్ యూ అనే మాటలు చాలా తక్కువగా ఉంటాయి. ఈ మాట చెప్పి వారి దృష్టిని బ్రెడ్ నుంచి తన వైపు మళ్లించాడు. ఇంకా యేసుప్రభు ఏమంటాడంటే, క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడు కానీ నిత్య జీవము కలిగజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి. మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును. ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను. యేసుక్రీస్తు 2 రకాల బ్రెడ్స్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఒకటి క్షయమైన ఆహారం, తాత్కాలికమైన బ్రెడ్. ఇవి డబ్బు, కెరియర్, మార్క్స్, ఫేమ్, రిలేషన్షిప్, ఎంటర్టైన్మెంట్, ఇవన్నీ మంచివే, కానీ శాశ్వతం కావు. క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి అంటే అదే మీ జీవిత లక్ష్యంగా పెట్టుకోకూడదు అని అంటున్నాడు. మీరు ఎప్పుడైనా ఇలా అనుకున్నారా? ఈ ఎగ్జామ్ కంప్లీట్ అయితే హ్యాపీ. ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయింది, కొన్ని రోజులకు కొత్త స్ట్రెస్. ఈ జాబ్ వస్తే హ్యాపీ, జాబ్ వచ్చిందనుకుందాం, కొన్ని రోజులకు కొత్త స్ట్రెస్. ఎందుకంటే మన హృదయం క్రియేటర్ కోసం సృజించబడింది. యేసుక్రీస్తు చెప్తున్న 2వ బ్రెడ్ నిత్యమైన బ్రెడ్. ఇది యేసుక్రీస్తు మాత్రమే. ఆయన మాత్రమే మన పాప క్షమాపణ, నిత్య జీవం, నిజమైన శాంతి, దేవునితో సంబంధం ఇవ్వగలడు. ఇప్పుడున్న ఒక పెద్ద ప్రశ్న ఏంటంటే, యేసుక్రీస్తు చెప్పిన నేనే జీవాహారము అంటే ఏంటి? ఆయన నిజంగా బ్రెడ్డా?
ఎందుకు బ్రెడ్ అనే ఉపమానం ఉపయోగించాడు? మన్నాతో దీనికున్న సంబంధం ఏంటి? మరియు ఈ స్టేట్మెంట్ మన జీవితాలను ఎలా మార్చగలదు? ఒకసారి మనం చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనంలో, అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రము ఆకలి గొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నడను దప్పిక కొనడు. యేసు ఇక్కడ భౌతికమైన రొట్టె గురించి కాదు, ఆత్మీయ జీవితం గురించి మాట్లాడుతున్నాడు. మన శరీరానికి ప్రతిరోజు ఆహారం అవసరమైనట్లే మన ఆత్మకు కూడా ఆహారం అవసరం. ఆ ఆత్మీయ ఆహారం యేసుక్రీస్తే. నేను యుగయుగాలు జీవించడానికి కావలసిన జీవాహారాన్ని నేనే అని అంటున్నాడు. ఆత్మీయ ఆకలిని తీర్చే జీవాహారాన్ని నేనే అని అంటున్నాడు. నీ హృదయంలోని ఎంటీనెస్ని తీసివేసి తృప్తిని ఇచ్చే జీవాహారాన్ని నేనే అని అంటున్నాడు. పాప క్షమాపణ, దేవునితో సంబంధాన్ని ఇచ్చే జీవాహారాన్ని నేనే అంటున్నాడు. నా యొద్దకు వచ్చేవాడు, ఇక్కడ రావడం అంటే కాళ్ళతో నడిచి రావటం కాదు. దీని అర్థం పశ్చాత్తాపంతో రావటం, యేసుని వెదకటం, ఆయనను అంగీకరించటం, ఆయనకు జీవితాన్ని సమర్పించటం. నా యందు విశ్వాసం ఉంచేవాడు. యేసుని గురించి తెలుసుకోవటం సరిపోదు, ఆయన్ను నమ్మాలి, ఆయన మీద ఆధారపడాలి, ఆయనకి మన జీవితాన్ని అప్పగించాలి. విశ్వాసం అంటే యేసే నా రక్షకుడు అని హృదయపూర్వకంగా నమ్మటం, ఎన్నడను దప్పిక కొనడు. ఇది కూడా ఆత్మీయ దాహం. పాపం వలన మనిషి హృదయంలో ఒక ఖాళీ ఉంది. ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు ఆ ఖాళీని దేవుడు మాత్రమే నింపగలడు. యూదులు మోషే కాలంలో దేవుడిచ్చిన మన్నా గురించి గర్వపడేవారు. నిర్గమకాండం 16వ అధ్యాయంలో ప్రతి ఉదయం దేవుడు పరలోకం నుండి మన్నాను పంపించాడు. వారు తిన్నారు, బ్రతికారు, కానీ చివరకు అందరూ మరణించారు. దీని గురించి యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే, మీ పితరులు అరణ్యంలో మన్నాను తినును చనిపోయేది. తర్వాత ఇలా అన్నాడు, పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారమును నేనే. ఏంటి పోలిక? మన్నాకి యేసుక్రీస్తుకి పోలికేంటి? మన్నా తాత్కాలికమైన ఆహారం, కానీ యేసుక్రీస్తు నిత్య జీవానికి ఆహారం. మన్నా శరీరాన్ని బ్రతికించింది, యేసుక్రీస్తు ప్రభు ఆత్మను రక్షిస్తాడు. మన్నా ప్రతిరోజు అవసరం, యేసుక్రీస్తు శాశ్వత జీవాన్ని ఇస్తాడు. మన్నా తిన్నవారు మరణించారు, కానీ యేసుక్రీస్తుని విశ్వసించిన వారు నిత్య జీవం పొందుతారు. ప్రపంచం ఏం చెప్తుందంటే, నీ మార్కులే నువ్వు, నీ ఫాలోవర్సే నీ విలువ. కానీ యేసుప్రభు ఏం చెప్తున్నాడంటే, నీ విలువ నీ పర్ఫార్మెన్స్లో కాదు, నీ మార్కుల్లో కాదు, నీ ఫాలోవర్స్లో కాదు, మరి దేంట్లో? యేసుక్రీస్తు సిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేవటం ద్వారా దాన్ని నువ్వు అంగీకరించి దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా మార్పు చెందటం ద్వారా నీ గుర్తింపు మారుతుంది. సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్, రీల్స్, షార్ట్స్ కొన్ని నిమిషాలు ఆనందాన్ని ఇస్తాయి, కానీ శాంతినివ్వు. అవి వినోదాన్ని ఇస్తాయి, కానీ యేసుక్రీస్తు లైఫ్ని ఇస్తాడు. ఎంటర్టైన్మెంట్, నెట్ఫ్లిక్స్, గేమింగ్, ఓటీటీ విశ్రాంతి ఇవ్వచ్చు, కానీ హృదయానికి అర్థాన్ని ఇవ్వలేవు. రిలేషన్షిప్స్, బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ దొరికితే హ్యాపీ అనేది ఈ తరం అపోహ. ఒక మనిషి మరొక మనిషి హృదయంలోని దేవుని స్థానాన్ని భర్తీ చేయలేడు. కెరియర్, ఉద్యోగం మంచివే, కంపల్సరీగా కావాలి, కానీ ఉద్యోగం దేవుడు కాదు. నీ కెరియర్ నీ రక్షకుడు కాదు. ఫోన్ నీకు ప్లెజర్ని ఇవ్వవచ్చు, కానీ దానితో పాటు బానిసత్వం, సిగ్గు, ఒంటరితనం కూడా ఇస్తుంది. కానీ జీవాహారమైన యేసుక్రీస్తు క్షమాపణ, పవిత్రత, స్వేచ్ఛని ఇస్తాడు. కుమారుడు యేసుక్రీస్తు మిమ్మును స్వతంత్రులుగా చేసిన యెడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు. ప్రపంచం ప్రతిరోజు మనకు ఎన్నో రొట్టెలను అమ్ముతుంది. డబ్బు, పేరు, వినోదం, సంబంధాలు, విజయాలు. కానీ ఇవన్నీ మన ఆత్మను శాశ్వతంగా తృప్తిపరచలేవు. అందుకే యేసుక్రీస్తు ఈరోజు కూడా ఏమంటున్నాడంటే, నేనే జీవాహారమును, నా యొద్దకు వచ్చేవాడు ఎన్నడను ఆకలి కొనడు. ఈరోజు మీకు ఒక ప్రశ్న, మీరు ఇంకా ఈ ప్రపంచం ఇచ్చే తాత్కాలిక రొట్టెలతో మీ ఆత్మను నింపుకోవడానికి ప్రయత్నిస్తున్నారా? లేక నిజమైన జీవాహారమైన యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి నిత్య జీవం, క్షమాపణ మరియు నిజమైన తృప్తిని పొందడానికి మీరు సిద్ధంగా ఉన్నారా?